హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దాత్రి. ఎవరైనా కొత్తగా నా ఛానల్లోకి వచ్చినట్లయితే దయచేసి పూర్తి వీడియో చూడండి. ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. చూడండి, నాన్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే చిన్న వీడియోనే కదా, అందుకని ఇది నేను రీసెంట్గా బై చేసినవి అనమాట. దివా అంటే విక్ హోల్డర్స్ అనమాట. ఇవి నేను రకరకాలుగా పెట్టి చూసాను, ఎట్లా ఉపయోగపడుతుంది అనేది మీకు పిక్తో సహా పెడుతున్నాను. ఎందుకంటే నాలాగా కొంతమంది ఇబ్బంది పడి ఉంటారు. ఇలాగే నూనె అంతా కింద కారి కొంచెం ఇబ్బంది అయ్యి ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. అంటే మనకి ఎట్లయినా ఇది ఇబ్బందే కదా, అలా నూనె అంతా కారిపోతుంటే దాని కింద మళ్ళీ ఒక ప్లేట్ పెట్టి అదంతా రస్ట్ లాగా ఫామ్ అయ్యి అంతా ఇదిగా అనిపిస్తుంది కదా, జిడ్డు జిడ్డుగా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని చెప్పి నేను ఇది ఆన్లైన్లో చూసాను అనమాట. ఇవి 6 వచ్చినాయి అనమాట. నాకు 100 అట్లా పడినాయి. నే ఇది కూడా ఇట్లా నూనె వాడు ఇవ్వడం మనం కొనిన దాంట్లో ఉంటుంది, కాకపోతే అట్లా వస్తుందన్నమాట. అలాగే నేను ఒక గ్లాసు వేర్ కూడా తీసుకున్నాను దానికి పెట్టడానికి అనమాట. అది కూడా లెంత్ విడ్త్ వచ్చేసరికి 3 ఇంచెస్ ఉందన్నమాట. ఇది కూడా క్వాలిటీ బాగుంది. ఫైనల్గా నాకైతే చాలా చూశాను, కొన్ని కొన్ని బ్రేక్ అయి వస్తూ ఉంటాయి. నా హ్యాండ్లోకి తీసుకుంటే అలా ఉందన్నమాట. ఆ పిక్లో అలా కనిపించింది, కానీ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది నా దగ్గరికి వితౌట్ బ్రేకింగ్ అనమాట. నాకు హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే కొన్ని కొన్ని పిక్ చూసిన తర్వాత జాగ్రత్తగా వస్తుందా రాదా, అసలు బ్రేక్ అయి వస్తుందా, బ్రేక్ అయి వచ్చిందని ఎలా రిటర్న్ పెట్టాలని చాలా చాలా ఉన్నాయన్నమాట బ్రెయిన్లో. ఫైనల్గా నాకైతే మంచిదే వచ్చింది. ఇది ఇంకా వీడియోలోకి వచ్చినట్లయితే ఇవి చూడండి, విక్ హోల్డర్ అనమాట. మనం దేంట్లోకైనా పెట్టేసుకోవచ్చు. కొన్ని వెండి కుందులు కూడా ఉంటాయి అనమాట. అవి ఏంటంటే జస్ట్ ఇలాగే ఉంటాయి, వాటికి ఏమి ఉండదు. ఒకవేళ ఇచ్చినా కూడా కింద కారిపోతూ ఉంటుంది. ఇవైతే చాలా ఫిట్ అయి ఉన్నాయి. దేనికైనా చూసారు కదా మీరు, ముందు పెట్టాను, దేనికైనా ఫిట్ అయిపోతుంది ఈజీగా. మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. మీరు చూసినట్లయితే దాంట్లోకి విక్కి పెట్టి చూపించాను చూడండి. ఈజీగా మనం పైకి కిందకి అనుకునేలాగా కూడా, మరీ అంత పెద్ద హోల్ ఏమి ఇవ్వలేదు, అడ్జస్టబుల్ హోల్ ఇచ్చాడు. అవి మటుకి పక్కన హోల్డర్స్ అవి మటుకి మనం అడ్జస్ట్ చేసుకునేట్టు. దీనికైతే బాగా ఫిట్ అయిపోయింది, నాకు చాలా బాగా అనిపించింది. అందుకని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెట్టాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అంటే కొన్ని కొన్ని ఊరికి ఇలా పట్టుకోగానే విరిగిపోతాయి కదా, అలా కాకుండా ఇవి కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయన్నమాట. నాకు 6 వచ్చినాయి ఇవి. అంటే ఇంకా ఒకటి అంటే మనం కొంచెం దీపావళికి అలా కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం కదా ఇంటి ముందు, అలాంటప్పుడు ఉపయోగపడుతుంది తులసమ్మ దగ్గర అట్లా అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. నేను మళ్ళీ శుక్రవారము కామాక్షి దీపం అట్లా పెట్టుకుంటారు కదా, ఆగ్నేయ దీపం అని చెప్పి, నేను అట్లా యూజ్ అవుతుందని చెప్పి నేను తీసుకున్నాను. ఇవైతే నాకు నచ్చినాయి అనమాట. ఒక బాక్స్లో వచ్చినాయి, 6 పీసెస్ వచ్చినాయి, దాన్నిటికీ ఫిట్ అయినాయి. క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. అలాగే ఇంకా ఇది దీపానికి కొంచెం ప్యాన్ వేసుకుంటే ఇదవుతుంది కదా, అందుకని చెప్పి నేను ఇంకా గ్లాస్ తీసుకున్నాను అనమాట. ఫైనల్గా గ్లాస్ కూడా ఎలా ఉంటుందో ఏందో అని చాలా ఇబ్బంది ఫీల్ అయ్యాను. కాకపోతే బ్రేక్ అయితే కొంచెం మనసు ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పి చాలా ఈ భయంతోనే ఓపెన్ చేసాము. కానీ ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. అంత ఇదిగా చేశారు, దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. నాకైతే కొన్ని కొన్ని ప్యాకింగ్లు బ్రేక్ అయి వస్తాయి కదా, నేను అట్లా అనుకున్నాను. కాకపోతే ఇదైతే ఏం బ్రేక్ కాకుండా వచ్చింది. ప్యాకేజ్ ఇంకొన్ని థర్మాకోల్ పెట్టినా కూడా కొన్ని బ్రేక్ అవుతాయి, కాకపోతే ఇది మటుకు చాలా జాగ్రత్తగా తెచ్చినట్లున్నారు. అందుకనే చాలా జాగ్రత్తగా వచ్చిందనమాట, బ్రేక్ అవ్వకుండా. దట్టు నాకు హ్యాపీ అనిపించింది. ఇది ఎలా ఉందో మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఇలా పెట్టాను అనమాట. ఇలా పెడితే మనకి ఒకవేళ ఫ్యాన్ వేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుందని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. తులసమ్మ దగ్గర పెట్టుకోవడానికి, తులసమ్మ దగ్గరనే కాదు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. హాల్లో ఓపెన్గా ఉంటుంది కదా, నాకైతే కొంచెం హాల్లో ఓపెన్గా ఉంటుంది, అందుకని చెప్పి ఉపయోగపడుతుందని తీసుకున్నాను. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. ఈ వీడియో మీద మీ కామెంట్ రాయండి. అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేసినట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చేయడానికి నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో వన్స్ అగైన్.